వెల్కమ్ టు యూఏటీవీ. ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో పొలిటికల్ జేఏసీ చైర్మన్గా పనిచేశారు. దీంతో ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అలాగే అన్ని రాజకీయ పార్టీలకు ఈయనపై మంచి అభిప్రాయం ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా జేఏసీని అలాగే కొనసాగించారు. కొంతకాలం కిందట తెలంగాణ జనసమితి పేరుతో పొలిటికల్ పార్టీని పెట్టారు. టీజేఎస్ను ఇండిపెండెంట్గా నడపకుండా ఆయన కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అప్పట్లో ఆయనపై వ్యతిరేకత వ్యక్తమైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన టీజేఎస్ ఆ తర్వాత కాంగ్రెస్కు కాస్త దూరమైంది. పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కోదండరాం మళ్ళీ కాంగ్రెస్కు దగ్గరయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా తీసుకోకుండా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు. ఆ సమయంలో అధికారంలోకి వస్తే టీజేఎస్కు ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు అనుకున్న స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని టీజేఎస్ నేతలు గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఈ ఎమ్మెల్సీ పోస్టుపై మొదటి నుంచి కూడా వివాదం నడుస్తూనే ఉంది. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నుంచి వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇక తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో ఎమ్మెల్సీ పదవి కూడా పోయింది. పెద్ద మనిషిగా తెలంగాణ ఉద్యమకారుడిగా పేరున్న కోదండరాంకు వివాదంలో ఉన్న పదవి ఇచ్చి కాంగ్రెస్ అన్యాయం చేసిందని కేడర్ గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వంలో భాగస్వామిని చేసేలా కోదండరాంకు మంత్రి పదవి ఇస్తారనుకుంటే ఉన్న ఎమ్మెల్సీ పదవి కూడా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. కోదండరామును అనవసరంగా వివాదాల్లోకి లాగేలా చేశారని మండిపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఎమ్మెల్సీ పదవి వల్లే బీఆర్ఎస్కు కోదండరాం మరింత కంట కావాల్సి వచ్చిందని, ఇలా కాకుండా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారని సమాచారం. అయితే తెలంగాణ జనసమితికి నామినేటెడ్ పోస్టులు ఇస్తామన్న హామీని కూడా కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని వారు అంటున్నారు. కోదండరాం సీఎంను కలిసినా ఇప్పటి వరకు అడుగు ముందుకు పడడం లేదట. పైగా తమ అధ్యక్షుడి పోస్టే బూస్ట్ అయ్యిందని, ఇక కాంగ్రెస్లో తమకు పదవులు దక్కడం కష్టమని టీజేఎస్ కార్యకర్తలు భావిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్లో పదవుల కోసం ఫైటింగ్ నడుస్తుంటే ఇక తమకు తమ అధ్యక్షుడికి పదవులు దక్కేది ఎప్పుడని తెలంగాణ జనసమితి నేతలు నిరాశలో ఉన్నారట. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కోదండరాం భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండబోతోందో చూద్దాం.